మరి ఇక మూడవ రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఈ యొక్క వారము వీరికి స్థానచలనం అయితే శ్రవణంగా ఉంది. అదేవిధంగా వీరి అమ్మగారికి సంబంధించినటువంటి లావాదేవీలలో కానీ, అమ్మగారికి కాస్త హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, లేదా కొంత మతిమరుపు వలన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కానీ గోచరిస్తూ ఉన్నవి. ముఖ్యమైనటువంటి పనులలో మీ పనిని ఎవరికైనా ఏదైనా ఉంటే ఎవరికైనా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంత మతిమరుపు మూలకంగా కొన్ని ఇబ్బందులు మాత్రం ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా పనులలో కాస్త అలసత్వము, అంటే ఇవాళ చేసేటువంటి పని నిన్న, అంటే రేపు చేసే పని ఇవాళ చేయాలని కానీ, ఇవాళ చేసేటువంటి పని ఇప్పుడే చేయాలనేటువంటిది మనకి ఏ విధంగానైతే ఉందో అదే విధంగా శ్రీశ్రీ గారు చెప్తూ ఉన్నారో అట్లా మనకు ఏదైతే పని విషయంలో కాస్త అలసత్వం చేయకుండా తప్పకుండా కూడా ఇప్పటి పని అప్పుడే చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి కూడా. ఇంకా చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో వైరం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. కొంత మానసిక బాధ ఉన్నది, ఆందోళన ఉన్నది. ప్రతి పనిలోనూ కూడా కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఎవరైతే మిథున రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో తప్పకుండా శుభవార్త వినేటువంటి పరిస్థితి ఉన్నది ఈ యొక్క వారంలో. అదేవిధంగా సంతాన సాఫల్య కేంద్రాలకు సంబంధించినటువంటి దాని మీద ఎవరైతే పిల్లల కోసం తిరుగుతున్నారో వారికి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా బ్యూటీషియన్ కావచ్చును, మిల్క్ కావచ్చును, అదేవిధంగా ఈ యొక్క ఆయిల్, ఇట్లా లిక్విడ్ ఐటమ్స్కు సంబంధించినటువంటి వారికి బిజినెస్ రంగంలో చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చును. మరి ఇంకా చూసుకున్నట్టయితే వీరికి కూడా కొంత బిజినెస్ రీత్యా కొంత డిప్రెషన్, బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో బిజినెస్ రీత్యా కొంత డిప్రెషన్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమంది పరిచయాలు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిచయాల మూలకంగా మీకు ఉన్నత వైపుగా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. అన్నింటా అభివృద్ధి, సకల కార్యసిద్ధి ఉన్నది. మనోల్లాసంగా కూడా గోచరిస్తున్నది వారము మొదట్లో. ఇక మధ్యలోకి వచ్చేసరికి ఈ యొక్క వారంలో మీకు జాబ్ రిలేటెడ్ ఎవరైనా చేంజ్ చేయాలి, జాబ్లో మేము తప్పకుండా మారాలి, మార్పులు చేర్పులు ఎదురు చూస్తున్నటువంటి వారికి కొంత గడ్డు కాలంగా ఉంది. నెక్స్ట్ వీక్ ప్రయత్నం చేసుకోండి. చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా కాస్త ప్రతికూలత ఉన్నది. కొంత సుఖ సంతోషాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వారం మధ్యలో దూరంగా ఉండేటువంటి పరిస్థితి. ఈ యొక్క సుఖ సంతోషాలు దూరం అంటే చేసే పనుల యందు కాస్త మైనస్ వాతావరణం కనుక ఆ విషయాన్ని కూడా గమనించుకోండి. మరి ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో వ్యాపారస్తులకు మాత్రం బాగుంది అని మన వీడియో మొదట్లోనే చెప్పుకోవడం జరిగింది. మరి కొంత డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చును. లంచాలు తీసుకుంటూ దొరికేటువంటి పరిస్థితి ఉంది. కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీకు వారం చివరిలోకి వచ్చేసరికి నూతన వస్త్రాలు కావచ్చును, ఆభరణాలు కావచ్చును, అదేవిధంగా కుటుంబ సౌఖ్యము, చక్కటి ఆరోగ్యము, సమాజంలో చక్కటి పేరు మర్యాదలు వచ్చేటువంటి విధమైనటువంటి పనులు చేసుకోవడం. మొత్తం మీద మిథున రాశి వారికి కూడా అంతంత మాత్రంగానే ఉంది, పెద్దగా బాగుంది అనేటువంటిది లేదు ఫలితాలు కనుక బీ కేర్ఫుల్. మిథున రాశి వారు తప్పకుండా కూడా మీరు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటి దానాలు, అంటే శనిగలు కానీ, చక్కటి 9-5 ధోతి కానీ, లేదా గురువుకు సంబంధించినటువంటివి స్వీట్ ఎల్లో కలర్లో ఉండేటువంటి స్వీట్ కానీ అవి దానంగా ఇవ్వండి. మంచి ఫలితం పొందండి. మహాదేవ శ్రీమాత్రే నమః.